సార్ కొద్ది ప్లేసుల్లో యూరియా కోసం ఇంకా లైన్లలో నిలబడే పరిస్థితి ఉంది సార్. దీనికి జిల్లా కలెక్టర్ గారు కానీ మీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్ ఈ కొరతని అంటే జనాలు ఎంచుకోకుండా ఉండడం కోసం? కరెక్ట్. రైతులందరికీ నమస్కారములు. రాష్ట్ర ప్రభుత్వం సహకార శాఖ ద్వారా పిఎస్సిఎస్లు మనకు ప్రతి మండలంలో ఉన్నాయి. గుండాల, అల్లపల్లి, కనకగూడెం, మురుగంపడ, స్వాపురం, పినపాక ప్రతి మండలంలో పిఎస్సిఎస్ సహకార సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. సహకార శాఖ ఆధీనంలో పనిచేస్తున్నాయి. వీళ్ళు ప్రస్తుతం మండల్ హెడ్ క్వార్టర్స్లో వీళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు వెంటనే ప్రతి మండలంలో 3 లేక 4 ఇది కాక అడిషనల్ సేల్ పాయింట్స్ ఇమ్మీడియట్గా వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. అడిషనల్ సేల్ పాయింట్స్ ఓపెన్ చేయాలి. అక్కడ ఒక గోడౌన్ ఫెసిలిటీ తీసుకోవాలి. ప్రైవేటు కానీ ఏదైనా కానీ గౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే గౌటు లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్ రెంట్కు తీసుకొని వెంటనే ఒక లైసెన్స్ అక్కడ లైసెన్స్ కూడా తీసుకొని వీళ్ళ మనిషిని, వీళ్ళ వర్కర్, వీళ్ళ ఎంప్లాయీని అక్కడ కూడా పెట్టి ఒక సిస్టమేటిక్గా రైతులకు సమాచారం ముందే ఇచ్చి ఇక్కడ ఈ అడిషనల్ గోడౌన్లో 100 బస్తాలు దిగుమతయింది ఈరోజు, ఇది రేపు మీకు ఇవ్వబోతున్నాము. ఏదో ఆ క్లస్టర్, ఆ విలేజ్ పరిధి అంత సిస్టమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక మైక్రో లెవెల్ అంటే ఒక సూక్ష్మ స్థాయిలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులకు మంచి సేవలు అందించే సదుద్దేశంతో ఇది మొన్న లాస్ట్ వానాకాలం చివరిలోనే నిర్ణయం తీసుకున్నారు. అప్పటికప్పుడే మేము రైతు వేదికల్లో యూరియా అమ్మాము, సరఫరా చేసాము రైతు వేదికల్లో. కానీ రైతు వేదికల్లో ఒక బస్తా కూడా నిల్వ ఉంచే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉంటేనే అక్కడ ఒక బస్తా స్టాక్ చేసే అధికారం మాకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సొసైటీ వాళ్ళకే, ఈ సహకార శాఖకే ఈ అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సహకార శాఖ వాళ్ళు వెంటనే ఇప్పుడు సొసైటీ పిఎస్సిఎస్ హెడ్ ఆఫీస్ కాకుండా వీళ్ళు జస్ట్ సబ్ బ్రాంచెస్ వీళ్ళు ఒక అడిషనల్ సేల్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళకి అవసరాన్ని బట్టి ఎక్కడైతే రైతులు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ విస్తీర్ణం ఉందో, ఎక్కువ క్రాప్డ్ ఏరియా ఉంటుందో, ఇంటెన్సివ్ క్రాపింగ్ సిస్టమ్స్, మల్టిపుల్ క్రాప్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ వీళ్ళు వెంటనే ఒక అడిషనల్ గోడౌన్స్ వీళ్ళు ఈరోజు రేపే దీనికి ఏర్పాటు చేసుకుంటున్నారు. వీళ్ళు మాకు వెంటనే ఆన్లైన్ సిస్టమ్ లైసెన్స్ మంజూరింగ్ అథారిటీ అంత లైసెన్సింగ్ అథారిటీ ఆన్లైన్ కాబట్టి వెంటనే వాళ్ళు మాకు డాక్యుమెంట్స్ ఇస్తే మేము ఇమ్మీడియట్గా వీళ్ళకు ఫెర్టిలైజర్ లైసెన్సెస్ వెంటనే మేము వీళ్ళకు మంజూరు చేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేదు. రైతు చాలా శుభ పరిణామం. రైతులందరూ ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.